ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. మన దైవ ధ్యానంలో నుండి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. మరలా అంటుకట్టుట అన్న మాట మన గమనంలోకి రాగానే మనకు గుర్తొచ్చేది తోటమాలి, రైతులు, గార్డెనింగ్ చేసేవాళ్ళు. ఒక దగ్గర ఒక చిన్న తోట ఉంది. ఆ తోట యజమానుడు చాలా మొక్కలను నాటాడు. అవన్నీ కోత సమయం రాగానే మంచి కొన్ని ఫలిస్తున్నాయి, కొన్ని ఫలించట్లేదు. ఫలించని చెట్లను తీసి పరివేయట అనేది తన ఆలోచనలో ఏమాత్రం కూడా లేదు. తను ఏం చేశాడంటే కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, పాదులు చేస్తూ ఉన్నాడు, ఇంకా మరలా నీళ్ళు కడుతూ ఉన్నాడు, మరలా తనకి ఇంకా ఏం చేయగలడో చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ఒక భాగంలో ఈ ఫలించే కొమ్మలో నుండి ఒక కొమ్మ తీసుకొని తను ఫలించని చెట్టు యొక్క కొమ్మతో అంటుకట్టాడు. ఎప్పుడైతే అంటుకట్టాడో తన యొక్క ఆ స్వభావం పోగొట్టుకొని మరలా ఫలించేదిగా ఉంది. మన దగ్గర కూడా కొన్ని మోడు బారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. మోడు బారిపోయి గొడ్డుబోతు స్థితికి, ఫలించని స్థితికి వచ్చి ఉన్నాయి కదా. ఆ ఫలించని స్థితి మనుషులకు చాలా అపహాసంగా, నవ్వులాటగా ఉంటుంది. కానీ దేవుడు నిన్ను నన్ను చేసిన ఆ నిర్మాణకర్త, ఆ సృష్టికర్త నవ్వేవాడు కాదు, పడగొట్టేవాడు అసలుకే కాదు, దూషించేవాడు, వెలగొట్టేవాడు అసలుకే కాదు. కానీ ఆయన ఏమని కోరుకుంటాడంటే మనం ఎప్పటికైనా తిరిగి ఫలించాలని. అది కొంచెంతో అయినా స్టార్ట్ అవుతూ ఉంటే మనము ఆ పరిపూర్ణతలోకి వస్తాము అని ఆశపడతాడు. మన మోడు బారిపోయిన స్థితిని తన ఫలించేడు కొమ్మతో ఆ ఫలించేడు కొమ్మైన యేసుక్రీస్తు ప్రభు వారితో మనము అంటుకట్టబడితే మనం తిరిగి ఫలిస్తామని ఆశపడుతుండు. ఒకవేళ నీవు కూడా ఈ మాటలతో బలపరచబడితే దేవుడు మరలా నీకు ఒక అవకాశం ఇవ్వాలని ఆశపడుతుండు. దయచేసి మీరు ఆ ఫలించేడు కొమ్మైన యేసుక్రీస్తు ప్రభు వారితో అంటుగట్టబడాలని ఆశపడుతున్నాం. ఏకీభవిస్తే మీరు కూడా నాతో ప్రార్థన చేయగలరు. రండి ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఫలించని స్థితిలో ఉన్న నా బ్రతుకులను దేవా మీరే ఫలించేడు కొమ్మైన యేసుక్రీస్తు ప్రభు వారితో అంటుకట్టబడి నేను తిరిగి మరలా ఫలించున్నట్లుగా చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.